సియోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మల్లు కొనిన వారి యొద్దకును విమోచకుడు వచ్చును. చాలు, దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సో చాలా స్ట్రైట్గా స్పష్టంగా ఒక మాట అయితే మనం చదివాం. ఎవరి యొద్దకు విమోచకుడు విడిపించేవాడు వస్తాడు? ఎలా ఉంటే వస్తాడు, ఏం చేస్తే వస్తాడని ఒకే వచనంలో 4-5 భావాలు ఆ వచనంలో మనం చదువుతాం. సియోను నొద్దకు అంటే, ఈ సియోను అంటే వాస్తవానికి మనం పరమగీత గ్రంథం ధ్యానం చేసేటప్పుడు యెరూషలేము కుమార్తెలు, సియోను కుమార్తెలు అనే మాట ప్రస్తావన వచ్చినప్పుడు యెరూషలేము అనే మాటకు మనం నామకార్థ క్రైస్తవులు, లేకుంటే దేవుని ఎరిగి దేవుని శక్తి తెలుసుకోకుండా, దేవుని బలం ఎరగకుండా, ఆ ప్రేమతో యేసు ప్రభుతో కూడా నడవకుండా లోకంలో ఆయనతో ఉన్నామని చెప్పుకునే వాళ్ళు యెరూషలేము కుమార్తెలు అని. అలా కాకుండా లోకాన్ని వదిలి, లోక స్నేహాన్ని వదిలి, పాపాన్ని వదిలి పాపిష్టి బ్రతుకును వదిలి దేవుణ్ణి ప్రాణంగా ప్రేమిస్తూ ఆయన చిత్తాన్ని జరిగించాలని ఆశపడుతున్న వారిని మనం సియోను అని చెప్పుకుంటాం. అంటే అర్థం సియోను నొద్దకును అనే మాటల అర్థం ఏంటి అంటే, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించడం మాత్రం కాకుండా ఆయన ఉద్దేశాన్ని తెలుసుకొని, ఆ సత్యాన్ని ఎరిగి సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి దేవుని యొద్దకు రావడం, అలాంటి వారిని మనం సియోనుతో పోలుస్తాం. అలా ఎవరైతే తమను తాము ప్రత్యేకించుకొని దేవునిలో బలపరచబడి దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్న వారి యొద్దకును అని అర్థం, సియోను నొద్దకును. సో ఈ సియోనులో కూడా ఇంకొక యెషయా గ్రంథంలో మనం తర్వాత చదువుతాం, సియోనులో పాపులు దుఃఖపడుచున్నారు అని ఇంకొక చోట ఉంటుంది. సియోనులో ఎవరు దుఃఖపడుతున్నారు? పాపులు. అంటే దాని అర్థం, మనం ఎంతగా దేవుని యొద్దకు వచ్చినా, దేవుని చిత్తాన్ని ఎరిగినా, దేవునితో బ్రతకాలని కోరుకున్న పాపము, వేదన మనల్ని వెనక్కి లాగుతూ దేవునితో సరైన సంబంధం లేకుండా చేస్తూ, ఆయన వైపు పూర్ణ హృదయంతో నడవకుండా మనల్ని లాగేసే, లేకుంటే మనల్ని అణిచివేసే ఆలోచనలు, లేకుంటే కొన్ని సంఘటనలు మన జీవితంలో జరిగిన దాన్ని బట్టి మనం బాధపడుతూ ఆ పరిపూర్ణతలోకి ఎక్కిపోకుండా, ఆ పరిశుద్ధతను కొనసాగించకుండా ఎవరైతే అక్కడే ఉంటారు, కానీ అలానే దాన్ని కొనసాగించలేని స్థితిలో ఉన్నవారు అని అర్థం. నమ్ముతారు కానీ కొంతే నమ్ముతారు, కొన్ని విషయంలోనే నమ్ముతారు. దేవుడు అంటే దేవుడు కొన్ని చేస్తాడు, అన్నీ చేయడు అని వీళ్ళు అనుకుంటారు. అని ఏదైనా చేడుకు సమర్థుడు అని వాళ్ళు పూర్తిగా నమ్మరు. అలాంటి స్థితి ఎవరిదు అంటే నమ్మని వాళ్ళు కాదు, నమ్మిన వాళ్ళే కొన్ని చేస్తాడు కొన్ని చేయడు అనే ఆలోచన ఎక్కడున్నారు? సియోనులో. అంటే వాళ్ళ ఆత్మీయ జీవితంలో కాస్త ఎదిగిన వారి జీవితంలో కూడా ఇలాంటి ఆలోచనలు కలిగిన వారు ఉన్నారు. ప్రత్యేకించుకున్న వారిలో కూడా ఇలాంటి ఆలోచన కలిగిన వారు ఉన్నారు. దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్న వారిలో కూడా ఇలాంటి ఆలోచన కలిగిన వారు ఉన్నారు. కాబట్టి ఇలా ఆలోచన కలిగిన వారికి దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, సియోను యొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని. తిరుగుబాటు చేయడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఐగుప్తు దేశంలో నుంచి దేవుని బిడ్డలు, లేకుంటే ప్రజలు దేవుడు విడిపించి నడిపిస్తున్నప్పుడు వాళ్ళు తిరుగుబాటు ఏం చేశారు? ఆయన ఇచ్చిన దాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించకుండా, వీళ్ళ ఉద్దేశానుసారం కోరుకునేది దొరకలేదు, రాలేదనే ఉద్దేశంతో సనిగారు. దాన్ని తిరుగుబాటు. వీళ్ళేమో ప్రతిరోజు దేవుడు మన్నా కురిపించాడు. మన్నా అది కొత్తిమీర గింజ వల్లంత చిన్నగా ఉంటుంది, పాలెం అంతా కూడా మంచుల పరిచి ఉంటుంది. సో ఆ కొత్తిమీర గింజలు అంతా దాన్ని ఏరుకొని
తీసుకొని అలా డైరెక్ట్గా తినకుండా మళ్ళీ దాన్ని దంచుకొని అప్పంలా రొట్టెలాగా చేసుకుని తినడం. అది తేనెతో కలిపిన అపూపం లాంటిదంటే పెద్ద టేస్టే ఉండదు. నూనె అపూపం నూనె పెద్ద టేస్టే ఉంటుంది, అది దేంట్లోనే కలిస్తే కదా. సో అంటే చప్పగా ఉంటుంది, కానీ వీళ్ళకు రుచించలేదు. కానీ వీళ్ళేంటి, కొండల యొద్ద కాకరకాయలు, కీకరకాయలు, లేకుంటే దోసకాయలు, చేపలు తిన్న ఈ ఆలోచనలు, పాపపు ఆలోచనలు పోకుండా ఈ దేవుడిచ్చిన దాన్ని, అది కూడా ఏంటి, ఏ రోజుకు ఆ పూట కూర్చుకొని ప్రతిరోజు కష్టపడుతూ, మనం ఏం చేస్తాం, చికెన్ వండుకుంటే ఉదయం వండుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని సాయంత్రం ఇంకొద్దికి ఒక్కొక్కసారి అయితే రేపు అట్లా తింటూ ఉంటారు. అట్లా తినే ఆలోచన, కానీ అట్లా లేదుగా, ఏ పూటకు ఆ పూట ఫ్రెష్గా తీసుకోవాలి, దంచుకోవాలి, తినాల్సి. శనివారం వచ్చేటప్పటికి దాచుకోవాలి, ఆ రోజైతే పురుగు పట్టదు. ఒకవేళ అలా కాకుండా అంటే పురుగు పడుతుంది. ఇలాన్నీ కూడా వాళ్ళకి నచ్చలే. ఏంటయ్యా రోజు ఇదేనా, మాంసం లేదా మాకు? ఈ మాంసం కావాలని ఆశ కూడా అక్కడ బైబిల్లో ఉంటుందంటే, మిశ్రిత జనాలు వాళ్ళ మధ్యలో చేరి, ఏం దేవుడయ్యా బాగానే ఉంది, విడిపించబడ్డాం, ఇదేనా బ్రతుకులో కాస్త మార్పు లేదా, ఎప్పుడు ఇదేనా, రుచి పచ్చి లేకుండా సాగిపోతుంది, సప్పగా సాగిపోతుంది అని వాళ్ళు ఎప్పుడైతే వెనక ఉండి మధ్యలో ఉండి వాళ్ళను మనసు మార్చడం ప్రారంభించారు, ఇప్పుడు వీళ్ళకు పోయిన ఆలోచనలు, వదులుకున్నటువంటి ఆశలు గుర్తొచ్చి అవి కావాలని ఆ మోషే మీద అడిగినట్టుగా, బాధించినట్టుగా మనం చూస్తాం. మనం చూస్తే వాళ్ళు అడిగింది ఆహారాన్నే, ఏడ్చారు ఆహారం కోసం. అంటే దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి తృప్తి పడకుండా వాళ్ళ కోరికలు, వాళ్ళ హృదయంతరంగా ఉన్నవి తీర్చబడలేదని వాళ్ళు ఏడ్చారు. మీరు కానీ ఆ మాట కానీ చూస్తే ఒకసారి సంఖ్యాకాండం అనుకుంటాను, చూడండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 14వ వచనం చూడండి. సంఖ్యాకాండమా నిర్గమకాండమా? నిర్గమకాండం చూడండి. ఎస్, 16 కాదు, ఏడ్చుట ఈ మోషే దృష్టికి చెడ్డగా కనిపించినట్టుగా అక్కడ మనం చదువుతాం. సంఖ్యాకాండంలోనే చూడండి. అది కదమ్మా, వాళ్ళు ఈ మాంసం కోసం ఏడవడం. సరే, సంఖ్యాకాండం 11వ అధ్యాయం, నువ్వు 7వ వచనం చదివా. 10వ వచనంలో, జనులు తమ తమ కుటుంబాల్లో ఎవరి గుడారపు ద్వారం వద్ద వారు ఏడవగా మోషే వినను, యెహోవా కోపము బహుగా రగులుకొనెను, వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉండెను. ఈ మన్నా ఎప్పుడు ఏం తింటామయ్యా, మాకు మాంసం కావాలని ఏడవడం ఏంటి, దేవుని దృష్టికి కోపం కలిగించింది, మోషే దృష్టికి అది కూడా చెడ్డదిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే ఇప్పుడు తిరుగుబాటు అనేది ఇష్టం లేక సనగడమే తిరుగుబాటు. మనం దేవుణ్ణి ఎట్లా బాధ పెడతామంటే క్రియల ద్వారా కాదు, మన ఆలోచనల ద్వారా, మన తలంపుల ద్వారా. ఆయన ఇచ్చిన దాన్ని నచ్చగా సనగడం, మనం కోరింది జరగలేదని బాధపడ్డం, ఆయనకు చాలా ఇబ్బంది, చాలా బాధపడతాడు. ఆయన సర్వాధికారాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో దానికి ఆయన చేసిన దాన్ని అన్నిటి కట్టుబడి లోబడి బ్రతకాలి. అలా కాకుండా సొంత ఇష్టాలు ఎవరి మనసులో అయితే ఉంటాయో, ఎవరి బ్రతుకులో అయితే ఉంటాయో, దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి సంతోషపడకుండా తమ మనసులో ఉన్నది జరగలేదని బాధపడుతుండడాన్ని తిరుగుబాటు అంటారు, వ్యతిరేకత అంటారు. వీళ్ళు ఎవరి కుటుంబాల్లో వారు ఏడుస్తున్నారు, కానీ దేవుడు వింటున్నాడా లేదా అంటే, మన కుటుంబంలో కూడా దేవుడు ఇచ్చిన పోషణను బట్టి, దేవుడు ఇచ్చిన స్థితిని బట్టి సంతోషపడకుండా
మనం ఏడుస్తూ ఉంటే దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడు, దేవుడు అలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, అది దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి సంతృప్తి లేకుండా ఏడవడం కూడా దేవుని దృష్టికి తిరుగుబాటు చేయడం. ఏం తిరుగుబాటు చేశారు? ఏడ్చారు అంతే. అది మోషే దృష్టికి కూడా బాధ అనిపించింది. ఇంతగా దేవుడు బండ నుండి నీళ్ళు, ఆకాశం అంటే ఏంటి, మేఘస్తంభం ఉంచాడు, అగ్నిస్తంభం ఉంచాడు, ఇన్ని అద్భుత కార్యాలు చేశాడు. దీన్ని బట్టి తృప్తి పొందకుండా కడుపును బట్టి, ఇప్పుడు ఆకలి ఒక క్షణం ఉంటుంది, అది తీరిన తర్వాత మళ్ళీ పోతుంది. ఇప్పుడేంటి, ఈ రుచి, నాలుక, ఈ దేహ సంబంధమైన కోరికలు తీర్చలేదని వాళ్ళు ఏడ్చారంట. చాలా కోరికలు కూడా మన ఆత్మ సంబంధమే ఉండవు. చెప్పండి ఎవరైనా, ప్రభువా ఎలాంటి పరిస్థితుల్లో నేను పరిశుద్ధత కాపాడుకునే శక్తి దయచేయండి అని ప్రార్థన చేస్తారా? నీతిని ఇవ్వండి ప్రభువా, యోసేపులాగా నీతిని కాపాడుకునే శక్తి నాకు కావాలని ఇంటెన్షన్గా ప్రార్థన చేస్తారా? కాదు. ఉద్యోగం కావాలి, డబ్బు కావాలి, ధనం కావాలి, ఆరోగ్యం కావాలి, ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ప్రభువా నీ కృపలో నన్ను క్షేమంగా ఉంచుండు, అదే ప్రార్థన తప్ప పరిశుద్ధతను కాపాడుకోవాలి, నీతిని కాపాడుకోవాలి, యథార్థతను కాపాడుకోవాలి, మన భక్తిని కాపాడుకోవాలి, పిలుపును స్థిరపరచుకోవాలని ప్రార్థనలు ఈరోజు మానిపోయాయి. సో ఇట్లా తిరుగుబాటు అనే దానికి మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. తిరుగుబాటు, మనం తిరుగుబాటు అంటే ఆయన మీద దుమ్మెత్తిపోయాం, ఆయన వ్యతిరేకంగా ఏమి బ్రతకం, కానీ మనసులోనే మన ఇళ్ళల్లో మనం ఉంటాం, ఆయన వెంబడిస్తాం, మందసం దగ్గర ఉంటాం, ఆ మేఘ స్తంభంలోనే ఉంటాం, ఆ యొక్క బండని వెంబడిస్తుంటాం, కానీ ఇష్టం ఉండదు, సంతోషం ఉండదు. దేవుని కృపను అనుభవిస్తున్న దానిని బట్టి సంతోషం మన హృదయంలో లేకుండా హృదయంలో నొచ్చుకోవడం, ఏడవడం దేవుని దృష్టికి తిరుగుబాటుగా దేవుడు చిత్రీకరిస్తారు. కాబట్టి మనం సియోనులో ఉన్నవారు ఏం మానాలి? తిరుగుబాటు మాని. ఇప్పుడు వీళ్ళు కూడా తిరుగుబాటు అంటే మేఘస్తంభం కింద ఉన్నారు, బండలోని తాగుతున్నారు, ఆయన ఇచ్చిన మన్నానే తింటున్నారు, కానీ సంతోషం లేని వారిగా ఉంటున్నారు. దీన్ని ఏమంటారంటే తిరుగుబాటు, ఇష్టం లేని తత్వం. అలా తిరుగుబాటు మనం మాని ఆయన వైపు మళ్ళుకుంటే అప్పుడు దేవుడు మన ఎద్దుకు వస్తాడంట. ఎప్పుడు మానుకోవాలి మనం తిరుగుబాటు అంటే, అయ్యా నేను మందిరానికి రావడం మానేశానా, నేను ప్రార్థనకు రావడం మానేశానా, నేను ఇవ్వడం మానేశానా, లేకుంటే నేను సహాయం చేయడం మానేశానా? ఏం మానేయలా, కానీ దేవుని మీద అలగడం మానేసావా? దేవుని మీద నొచ్చుకోవడం మానేసావా? ఏం దేవుడు అనుకోవడం మానేసావా? ఇవే తిరుగుబాటు తత్వం, ఇవే దేవుని బాధించే ఆలోచనలు. కాబట్టి ఈరోజు ఏం చేసి నేను తిరుగుబాటు చేస్తున్నాను అంటే నీవు హృదయంలో అనుకుంటున్నావుగా, చాలు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఏడ్చారు? ఇప్పుడు ఎవరికైనా చెప్పి ఏడ్చారా? ఎవరి ఇళ్ళలో కూర్చొని ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఏడుస్తూ ఉంటే అది దేవుడు కోప్పడ్డాడు, మోషే దృష్టికి చెడ్డదిగా కనిపించింది. అంటే మన ఏడుపు కూడా ఏమర్థంది, మన ఇష్టానుసారంగా ఏడకూడదంట కదా, నా కోసమే కదా, నా బిడ్డల కోసం కదా. కానీ ఏడుపు కూడా దేవుని దృష్టి చెడ్డదిగా ఉండే, అంటే వీళ్ళు ఏడుపు ఏంటి? పొట్ట కోసం, కూటి కోసం, దానికోసం ఏడ్చారు. అది తిరుగుబాటుగా దేవుడు చూసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి సియోనులో ఉన్నవారు, ఆత్మీయతలో కాస్త ఎదిగిన వారు, బలపరచబడిన వారు దాన్ని మానివేయాలి. అలా సనగడం మానివేయాలి, అలా గొనగడం మానివేయాలి, అలా వ్యతిరేకంగా ఆలోచించడం మానివేయాలి. ఏది ఏమైనా ఆయన చిత్తానుసారంగా నడిపిస్తాడని ఆ నడిపింపుకు ఒప్పుకొని నమ్మకంగా నడిచిపోవాలంతే. వినండి, ఒకటే ఒక సత్యం. ఇప్పుడు ఎరుకో కోటగోడలు ఉన్నాయి. ఎరుకో కోటగోడల గురించి మనం చూస్తే దాని చుట్టూ యాజకులు తిరిగారు, వాళ్ళ వెనక ప్రజలు వెంబడించారు. బూరలు యాజకులు ఊదారు, ప్రజలు కేకలేశారు. అయితే ఇప్పుడు కేకలేసి బూరలు ఊదగానే ప్రాకారాలన్నీ పడిపోయాయి కదా, ప్రాకారాలు పడిపోయాయి. ప్రాకారాలు పడిపోతే ఆ దోపుడు సొమ్ము కావచ్చు, దాన్ని స్వాధీనపరచుకోవడానికి కావచ్చు, ఎవరు వెళ్ళారు? మీరు కానీ ఒక మాట చూడండి, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20 వచనం 20. యాజకులు బూరలు ఊదక ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటం కేకలు వేయగా ప్రాకారము కూలెను.
ప్రజలందరూ తమ ఎదుట చక్కగా పట్టణ ప్రాకార ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. చూడండి, ఇప్పుడు ఎక్కింది ఎవరు? ప్రజలు. మీకు అర్థమైంది ఆ పాయింట్? అంటే వీళ్ళు చక్కగా ఎక్కడానికి, ఆ పట్టణాన్ని స్వాధీనపరచుకోవడానికి బూరలు ఊదిలే వాళ్ళు కొందరు ఉంటారు, కేకలు వేసే వాళ్ళు కొందరు ఉంటారు, మందసం మోసే వాళ్ళు కొందరు ఉంటారు. కానీ వీళ్ళ పని ఏంటి అంటే ఆ కూల్చబడగానే చక్కగా ఎక్కి దాన్ని స్వాధీనపరచుకోవడం. అంటే మన సంఘమును వెంబడిస్తున్న వారు ఏమి చేయాలంటే చాలా జాగ్రత్తగా వాళ్ళు వెనక అనుసరిస్తూ వస్తే చాలు. మన ఎదుటున్న ప్రాకారాల కోసం కూల్చబడ్డానికి దైవ సేవకులు ప్రార్థన చేస్తున్నారు, కేకలేసే వాళ్ళు వేస్తున్నారు, మందసం మోసే వాళ్ళు మోస్తున్నారు, పరిచర్య చేసే వాళ్ళు చేస్తున్నారు. ఒకరోజు అది కూలిపోతే పట్టుకునేది మాత్రం వాళ్ళు కాదు, మోసిన వాళ్ళు కాదు, కేకలు వేసిన వాళ్ళు కాదు, అరిసిన వాళ్ళు కాదు, ఎవరు? ప్రజలందరూ చక్కగా వెళ్ళి స్వాధీనపరచుకున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా యాజకులను సేవకులను వెంబడించాలి. అయితే ఎప్పుడైతే కూల్చబడిన తర్వాత ఇప్పుడు యాజకుడు ఏమైనా చెప్పాడా ఇప్పుడు వెళ్ళండి మీరు అని? ఏం లేదు. వాళ్ళు చక్కగా వెళ్ళేటప్పుడు మార్గం సరళం చేయబడింది, ఎక్కింది. కాబట్టి మన సంఘంలో మనం చాలా జాగ్రత్తగా వెంబడిస్తూ వస్తే చాలు పట్టణాలను మనం స్వాధీనపరచుకోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం సనగకుండా గొనకుండా మనం ఏం చేయాలి? వారి వెనక జాగ్రత్తగా నడిచి వస్తూ ఉంటే చాలు, ఒకరోజు పట్టణం మనకు స్వాధీనం చేయబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మల్లుకొని దాన్ని వదిలిపెట్టాలి, దాన్ని మానివేయాలి. సనగడం, గొనగడం, వ్యతిరేకంగా ఆలోచించడం, మాడడం. ఇప్పుడు మోషే గురించి వాళ్ళ అక్క వాళ్ళు లేకుంటే అహరోను వాళ్ళు ఎక్కడ మాట్లాడుకున్నాడు? గుడారంలో. కానీ యెహోవా ఆ మాట వినునని బైబిల్లో రాయబడింది, అవునా కదా? 12వ సంఖ్యాకాండంలో ఉంటుంది కదా, వాళ్ళు మాట్లాడుకున్నారు, దేవుడు విన్నాడు. సో ఇప్పుడు ప్రశాంతంగా ఉండవలసిన వాళ్ళు సనుగుళ్ళు, గొనుగుళ్ళు, ద్వేషాలు వీటిని పెట్టుకొని ఏం చేసుకున్నారు? దేవుని కృపను, దేవుని క్షేమాన్ని, దేవుని సంతోషాన్ని కోల్పోయారు. కాబట్టి సియోను అనే అనుభవంలోకి వచ్చిన మనం, ఒక స్థాయిలోకి పెంచబడిన మనం, ఒక స్థాయిలో మన ఆత్మీయతను కాపాడుకోవడానికి సిద్ధపడిన మనం తిరుగుబాటు మానివేసి పూర్తిగా ఆయన వైపు మనం మళ్ళుకోగలిగితే అప్పుడు ఆయన మన యొద్దకు వచ్చును. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు ఇశ్రాయేలు అందరూ తిట్లనను, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని ఎడలా. ఎలా మల్లుకోవాలి? పూర్ణ హృదయంతో. మల్లుకోవడం అంటే ఏంటంటే అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయమును త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతులను మిమ్మును విడిపించును. చూడండి, విమోచకుడు అంటే విడిపించేవాడు. ఇప్పుడు వీళ్ళు ఇజ్రాయేల్ ప్రజలా కాదా? ఇజ్రాయేల్ దేశంలో ఉన్నారా లేదా? మందస్సం వారి మధ్య ఉందా లేదా? ఉంది. మరి ఎందుకు విడిపించబడలేదు? ఎందుకు దేవుడు వచ్చి వారిని కాపాడలేదు? నేను మందిరానికి వస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఇవన్నీ ఫండమెంటల్ అవి ఉండాలి. వాటికి మించి ఏముండాలంటే మన బ్రతుకుల పాపము తీసివేసుకొని పాపం నుంచి మనం మళ్ళీ దేవుడు చెప్పినట్టుగా చేయగల స్థితిలోకి మనం రావాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. 20 సంవత్సరాలు అట్లనే అనుసరించారంట. మందసం వారి మధ్యలో ఉంది, వారు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు. కానీ శ్రమ పోలేదు, బాధ పోలేదు, దుఃఖం పోలేదు, వేదన పోలేదు, శత్రు భయం పోలేదు. అందుకని సమూయేలు అంటాడు, ఇలా కాదు, మీరు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు, మందసం మీ మధ్యలో ఉంది, కానీ దేవుడు మీ ఎద్దుకు రాలే. ఎప్పుడు వస్తాడంటే మీరు మళ్ళుకోవాలి, అంటే వదిలిపెట్టి ఆయన తట్టు తిరగాలి, ఆయన సేవించాలి, ఆయన మాట వినాలి, అప్పుడు దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు అని చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేశారు? 4వ వచనం, అంతటా ఇశ్రాయేలీయులు బయలుదేవతలను, అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. తర్వాత ఆయన ప్రార్థన చేసి పాపాత్ములను ఒప్పుకున్నారు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. 9వ వచనంలో మనం చూస్తే యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. తర్వాత
10వ వచనం కింది భాగాన్ని చదివితే, అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఫిలిష్తీయుల చేత ఓడిపోయారు. చూడండి, ఎన్ని దినాలు, ఎన్ని రోజులు ఎదురు చూస్తుంటారు? 20 సంవత్సరాలు. సంవత్సరానికి 360 రోజులు, 20 సంవత్సరాలు. ఎన్ని దినాలు మా జీవితం? ఒక్క రోజన ఉండదా? ఒక్క రోజన ఉండదా? ఒక్క రోజన ఉండదు. ఎప్పుడు తీసివేసి ఆయన వైపు చూస్తే, ఆయన వైపు మల్లుకుంటే, నా జీవితం అన్ని నిట్టూర్పులే, దుఃఖమే అని అనుకోవడం కాదు. ఆయన వైపు నువ్వు తిట్టితే, ఆయన తట్టు తిరిగితే మనకు వెలుగు కలుగుతుంది. వీళ్ళు 20 సంవత్సరాలుగా వాళ్ళ బ్రతుకులో నెమ్మది లేని పరిస్థితుల్లో ఎప్పుడైతే సమూయేలు మాట విని ఆయన తట్టు తిరిగారు, అంటే చూడ్డమని కాదు, వదిలిపెట్టి పూర్ణ హృదయంతో మళ్ళుకున్నారు. ఇంకా ప్రభు అటు పోం ప్రభు, నువ్వే మా దేవుడు, క్షమించండి ప్రభు అని ఒప్పుకొని వదిలిపెట్టి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు సియోన్, ఇప్పుడేంటి, దేవుడు వారి ఎద్దుకు వచ్చాడా లేదా? వచ్చాడు. అందుకని ఇప్పుడు మనం చదివిన దానిలో ఏమంటాడు? సియోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయటం మాని మళ్ళుకొనిన వారి ఎద్దుకును విమోచకుడు వచ్చును. మాని మళ్ళుకోవడం, ఈ పాయింట్. మాని వేయాలి, మళ్ళుకోవాలి. కొందరు మానుకుంటారు కానీ మళ్ళుకోరు, కొందరు మళ్ళుకుంటారు కానీ మానివేయరు. సో మనం అట్లా ఉండకూడదు. ఎజ్కేలు గ్రంథంలో ఆ దర్శనంలో చూసినట్టుగా మందిరంలో ఉన్నారు కానీ వీపులేమో పుల్పిటి వైపు, వాళ్ళ ముఖమేమో సూర్యుని వైపు ఉన్నట్టుగా మందిరంలో ఉంటాం కానీ మన ముఖం దేవుని వైపు కాకుండా మన వీపులు దేవునికి చూపిస్తున్నట్టుగా మనం ఉండకూడదు. అటు మల్లుకోకూడదు, లోకం వైపు మల్లుకోకూడదు, లోకం వైపు మనం చూడకూడదు. దేవుని వైపు మనం మల్లుకుంటే అప్పుడు ఆయన మన యొద్దకు వచ్చి మనల్ని విమోచకుడు కాబట్టి విడిపిస్తాడు. కాబట్టి మల్లుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే, ద్వితీయోపదేశ కాండము 30:10. ద్వితీయోపదేశకాండం 30:10. మరియు నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫలం విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. చూడండి, ఎప్పుడు అంటే 8వ వచనంలో ఆయన ఆజ్ఞలన్నిటిని గైకొని ఆయన వైపు మనం తిరిగితే, అందుకని నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని అని 8వ వచనం ఉంది. అంటే మనం ఆయన వైపు మల్లుకొని నెడలా. ఆ 10వ వచనం క్రింది వచనంలో మనం ఆయన వైపు మల్లుకుంటే నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడిని యెహోవా వైపు నీవు మల్లునప్పుడు అని రాయబడింది. ఇప్పుడు నీ దేవుడిని యెహోవా వైపు నువ్వు మల్లునప్పుడు ఏమి దీవించబడతాయి? నీ గర్భఫలం విషయంలో, నీ పశువుల విషయంలో, పనులన్నిటి విషయంలో, భూమి పంట విషయంలో అన్నిట్లో కూడా ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. ఈ అన్ని విషయాల్లో మేలు కలగకుండా కీడే కలుగుతుందంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు ఆయన వైపు మల్లుకోలేదు, ఆయన వైపు చూడట్లేదు, లోకం వైపు మల్లుకున్నావు. లోకాన్ని చూస్తున్నావు కాబట్టి గర్భఫలం విషయంలో, పంట విషయంలో, లేకుంటే మన పనులన్నిటి విషయంలో మేలు కలగట్లే మనకు, అంతే. లోకాన్ని వదిలిపెట్టి ఆయన వైపు మనం మల్లుకుంటే ఏం కలుగుతుందంటే మేలు కలుగుతుంది. ఏ విషయంలో అంటే గర్భఫల విషయంలో, పంట విషయంలో, పనుల విషయంలో, అన్నిటి విషయంలో కూడా మేలు కలుగుతుంది. 2 దినవృత్తాంతుల గ్రంథం 2వ గ్రంథం 6:38. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 6:38. నీ యొద్దకు మల్లుకొని తమ పితరులకు నీవిచ్చిన తమ దేశం మీదికి, నీవు కోరుకుని నీ పట్టం మీదికి, నీ నామ ఘనత కొరకు నేను కట్టించిన ఈ మందిరం మీదికి మనసు త్రిప్పుకొని విన్నపము చేసినడలా. చూడండి, ఒకవేళ చెరలోకి వెళ్ళినా సరే వాళ్ళ మనసు మల్లుకొని, అయ్యో ఆ సన్నిధులు ఉండకపోతేమే, ఆ మందిరంలో మేము లేకపోతేమే అనే ఫీల్ అయ్యి, ప్రభా మేము ఇప్పుడు చెరలో ఉన్నాం అని అటువైపు మళ్ళుకొని, అటువైపు అంటే వాళ్ళ ఆత్మనెత్తి హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన అంగీకరిస్తాడు. చూడండి, మనం ఎటు మళ్ళీ ఉన్నాం, ఎటువైపు చూస్తున్నాం? లోకంలో లోక ఆశలను బట్టి దేవునికి వ్యతిరేకంగా మనం మళ్ళుకున్నామా? బైబిల్ ఒకటే, నువ్వు మళ్ళుకుంటే విమోచకుడు ఎద్దుకు వస్తాడు, అంతే.
నువ్వు వాటిని వదిలిపెట్టి వాటిని మాని మళ్ళుకుంటే విమోచకుడు నీ యొద్దకు వచ్చి నిన్ను విడిపిస్తాడు, నిన్ను వర్ధిల్ల చేస్తాడు, నీకు మేలు చేస్తాడు. ఎవరికి మేలు? ఎవరిని వర్ధిల్ల చేస్తాడు, ఎవరిని దీవిస్తాడంటే పాపము మాని, పాపం విషయంలో లోకాన్ని వైపు మళ్ళకుండా దేవుని వైపు నువ్వు మళ్ళుకొని దేవుని వైపు చూస్తే అప్పుడు దేవుడు దీవిస్తాడు. అంత మాత్రం కాదు, అదే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం చూడండి. 15:4. చాలు. తమ శ్రమయందు వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకొని ఆయన వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయను. ఆయన వైపు మనం మళ్ళితే ఏం చేస్తాడు? దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు. సో ఇప్పుడు వీటన్నిటిని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, ఎందుకు మన దగ్గర దేవుడు రావట్లేదు అంటే, నువ్వు పాపం మానలేదు, ఆయన వైపు మళ్ళలేదు, లోకం వైపు తిరిగావు, లోకం వైపే చూస్తున్నావు, ఆయన ఎద్దుకు నువ్వు రాలే. అందుకే ఆయన నీ ఎద్దుకు రావట్లేదు. చూడండి బైబిల్ ఏమని చెప్తుంది, దేవుని ఎద్దుకు రండి అప్పుడు ఆయన మీ ఎద్దుకు వచ్చునని ఉందా? బైబిల్లో ఉందా లేదా? దేవుని ఎద్దుకు వస్తే ఆయన మన ఎద్దుకు వస్తాడు. కానీ మనదేంటి, ముందు నా ఎద్దుకు వచ్చి నా బాధ తీసి నన్ను ఆశీర్వదించి నన్ను దీవిస్తే అప్పుడు నీ ఎద్దుకు వస్తాడు. ఎవరు నన్ను అడిగితే నాకేం చేశాడు, నన్ను దీవించమను, నాకు అది ఇవ్వమను, ఇది ఇవ్వమను, అప్పుడు వస్తాను, ఇప్పుడు వస్తాను, ఇవన్నీ ఇలాంటి బేరాలు అనేది అమాయకమైనటువంటి ఆలోచన కాదు. మనం ఆయన ఎద్దుకు వెళ్ళాలి. ఆయన దేవుడని, సర్వోన్నతుడని, పరిశుద్ధుడని, గొప్పవాడని మనం ఆయన ఎద్దుకు వస్తే ఆయన మన ఎద్దుకు వస్తాడు. సో ఆయన మన ఎద్దుకు రావాలంటే మనం ఏం చేయాలి? తిరుగుబాటు మాని ఏం చేయాలి? ఆయన వైపు మళ్ళుకొని ఆయన ప్రార్థన చేస్తే ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. ఆయన మనకు మేలు చేస్తాడు. ఆయన మన ప్రార్థన వింటాడు. ఒకవేళ మనం మళ్ళుకోకపోతే, చూడు కొందరు ఎలా ఉంటారంటే వాళ్ళ ఇంటెన్షన్. ఇర్మియా గ్రంథం, ఈ మాట చూసుకొని ముగించుకుందాం. చూడు ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం. నీవు వారిని కొట్టితివి కానీ వారికి దుఃఖము కలగలేదు, వారిని క్షీణింపజేసి ఉన్నావు కానీ వారి శిక్షకు లోబడకున్నారు, రాతి కంటే తమ ముఖములు కఠినము చేసుకున్నారు, మళ్ళుటకు సమ్మతింపరు. ఏంటంట దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ కష్టం ఇస్తే, ఈ బాధ ఇస్తే, ఈ దుఃఖం ఇస్తే ఇప్పుడైనా సరే సారీ ప్రభా, తప్పేంది ప్రభా అని దేవుని ఎదుకు వస్తారేమని ఏం చేశాడు అక్కడ మనం చూస్తే, కష్టము నష్టం బాధ కలగజేస్తే ఏం చేశారు వీళ్ళు? మళ్ళుటకు ఆయన ఎదుకు రావడానికి ఇష్టం. ఎంత శ్రమైన పడుతుంటారు, ఎంత బాధ అయినా పడుతుంటారు, దేవుని ఎదుకు రారు. అందుకని ఆహాజు అనే రాజు మనకు తెలుసు ఏం చేస్తే, ఇజ్గే వచ్చాయా దేవుని సన్నిధిలో, ఏషియా వచ్చాయి, ప్రార్థన చేయ్యా, దేవుడు ఒక సూచన ఇస్తాడంటే నేను చెయ్యను అంటాడు, నేను ఆయన అడగడం అంటాడు. అట్లా మొండిగా ఉంటున్నారు, దేవుని ఎద్దుకైతే మళ్ళట్లేదు. నేనంటాను ఈరోజు మళ్ళిన వారి ఎద్దుకు దేవుడు వస్తాడు అనే మాట మనం విన్నాం కదా. మరి ఈరోజు తిరుగుబాటు మన హృదయంలో, మన ఆలోచనలో, మన తలంపుల్లో, మన క్రియలో ఉన్న తిరుగుబాటు మాని ఆయన వైపు కానీ మనం మళ్ళగలిగితే విమోచకుడు మన ఎద్దుకు వచ్చి మనం విడిపిస్తాడు, మనకు ప్రత్యక్షమవుతాడు, మన ప్రార్థన అంగీకరిస్తాడు. అలా కానీ మనం మళ్ళకుండా అలానే ఉంటే అదే శిక్షలో, అదే బాధలో, అదే దుఃఖంలో ఉండిపోతాం. చూడండి మనషి అనే రాజు దేవుని మాట వినలే. ఏం చేశాడు? అషూరు రాజు వచ్చి చెరలోకి తీసుకెళ్ళిపోయాడు, బబులోను రాజు. అప్పుడు ఏం చేస్తే ఆ శ్రమలో దేవుడికి మొర్ర పెట్టినట్టుగా మనం చూస్తాం. బతిమలాడుకున్నా, అయ్యా తప్పైపోయిందని. ఎప్పుడైతే బతిమాడుకున్నాడో దేవుడు మళ్ళీ అతను విడిపించి అతను రాజ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మన శ్రమ, దుఃఖము, కష్టం వీటన్నిటికి గల కారణం ఏంటంటే మనం సరిగా ఆయన వైపు మళ్ళుకోలేదేమో, తిరగలేదేమో, పూర్ణ హృదయంతో ఆయన సేవించట్లేదేమో. ఉంటుంది ఆయన కావాలి, లోకం కావాలి, మనకు అది కావాలి, ఇది కావాలి అన్నిటికీ ఉంటుంది. అందుకనే ఎవరు కూడా సిరికి దేవునికి దాసుడిగా ఉండలేరు అనందు. మనం ఒక్కరికే దాసులం అంతే, లోకానికి అందరికి కాదు. కాబట్టి ఈరోజు మనం ఆయన వైపు మళ్ళుకుంటే
తిరుగుబాటు మాని ఆయన మన యొద్దకు వస్తాడు, మనకు ప్రత్యక్షమవుతాడు, మన ప్రార్థన వింటాడు. సో మనం మళ్ళటానికి కొన్నిసార్లు కొన్ని శిక్షలు, కొన్ని బాధలు, వాటిని కూడా నువ్వు మళ్ళకుండా ఉంటే దేవుడు కూడా ఏం చేయలేదు. సమ్మతింపకపోతే దేవుడు ఏం అలా మల్లుకున్న వారికి దేవుడు ఏం చేస్తాడంటే నిబంధన చేస్తాడు అని రాయబడింది. అది ఎలాంటి నిబంధన అనేది మనం వచ్చే వారం ధ్యానం చేద్దాం. దయచేసి తలలో వంచండి. తలలు వంచిన మనం చెప్పబడిన ఈ మాటలు, సియోను అనే ఒక శ్రేష్టమైన అనుభవంలోకి వచ్చినా ఇంకా తిరుగుబాటు మానలేదా, సనగడం మానలేదా, గొనగడం మానలేదా, ఉన్న స్థితిని బట్టి సంతోషం లేకుండా ఉన్నావా, ఇవన్నీ కూడా తిరుగుబాటాయి. వాటిని మాని ప్రభువా ఇదిగో నీ వైపు చూస్తున్నాను, నువ్వు హెచ్చించినట్లుగా, నీవు బలపరిచినట్లుగా నీ రెక్కల నీడ క్రింద నేను ఉంటాను, తగిన కాలం అనేది ఒకటి ఉంది, ఆ రోజు నన్ను ఖచ్చితంగా హెచ్చిస్తావని ఆయన వైపు మళ్ళీతే ఖచ్చితంగా ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా విడిపించాడో, ఏ విధంగా తప్పించాడో, ఏ విధంగా కాపాడో దేవుడు నిన్ను కాపాడుతాడు. ఆయన వైపు నువ్వు మల్లుకో, నీ పూర్ణ హృదయంతో, పాపం వైపు కాదు. మందిరంలో ఉండి కూడా లోకం వైపు తిరిగే అనుభవంలో ఉంటే దయచేసి ఇప్పుడైనా వదిలిపెట్టు. నీ వీపులు దేవుని కనిపిస్తున్నావేమో, నీ చూపు అంతా కూడా లోకం మీద ఉందేమో, అది చాలా దారుణమైన విషయం అని వాక్యం చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు. దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాడు. కాబట్టి నువ్వు ఎటువైపు మళ్ళీ ఉన్నావు, ఎటువైపు చూస్తున్నావు? తిరుగుబాటు మాని ఆయన వైపు నీవు మల్లుకొని నెడల విమోచకుడు నీ ఎద్దుకు వచ్చును. యేసు ప్రభు నీ ఎద్దుకు రావట్లేదా? నీ ఇంట్లోకి రావట్లేదా? నీ కుటుంబంలోకి రావట్లేదా? కారణం ఒకటే, ఏదో తిరుగుబాటు ఉంది నీ బ్రతుకులో. నువ్వు దేవుని వైపు కాకుండా లోకం వైపు మళ్ళీ చూస్తున్నావేమో. ఈరోజు మానివేయి వాటిని. యేసు ప్రభు నీ ఎద్దుకు వస్తాడు. 20 సంవత్సరాలు వారి ఎద్దుకు రాలా, మందసం వారి మధ్యలో ఉండినప్పటికీ కూడా క్షేమం కలగల, ఆనందం లేదు. మందసం ఉన్నా, మందిరం ఉన్నా, మందిరంలో నివసిస్తున్నా దేవుడి ఎద్దుకు రాకపోవడానికి గల కారణం ఏంటంటే నువ్వు లోకం వైపు మళ్ళీ ఉన్నావు. నీ ఆలోచనలు, తలంపులు లోకాన్ని చూస్తున్నావు. కాబట్టి విమోచకుని ఎద్దుకు రాకుండా ఉన్నాడు. దేవుడు స్పష్టంగా మాట్లాడిన ఈ మాటను అర్థం చేసుకొని, ప్రభువా పాపాత్ములను ఒప్పుకొని ఆయన తట్టు నీ హృదయం ఎత్తగలిగితే, చూడగలిగితే సీనులు ఉండి ఆయన నీ ప్రార్థన వింటాడు. నీ దగ్గరకు వచ్చి నిన్ను లేవనెత్తుతాడు, ఆశీర్వదిస్తాడు, నీకు వృద్ధి కలగజేస్తాడు, నీకు మేలు కలగజేస్తాడు. ఆయన వైపు మల్లుకుంటే నీ పంట విషయంలో, నీ భూమి విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ బిడ్డల విషయంలో, నీ పనులన్నిటి విషయంలో నీకు మేలు కలుగుతుంది. ఆయన వైపు నువ్వు మల్లుకుంటే నీ ప్రార్థన వింటాడు. కాబట్టి ఈరోజు మల్లుకొని ఆయన ద్వారా మేలు పొందుదాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవ, నీ పరిశుద్ధమైన దివ్య నామమును బట్టి నీకు వేలాది వందనాలు. అవును ప్రభువా, మేము తిరిగిపోతున్నాం నీ వైపు చూడకుండా, నేను వెంబడిస్తున్నాం. కానీ మా ఆలోచనలంతా కూడా ఐగుప్తులోనే బ్రతికిన విధానాన్ని బట్టే ఉంటున్నాయి. అలా కాకుండా ఒకసారి పాపంలో నుంచి మేము విడిపించబడ్డప్పుడు, ఆ స్థితి నుంచి మేము విడిపించబడి నేను వెంబడిస్తున్నప్పుడు ఇంకా ఎట్టి పరిస్థితుల్లో లోక సంబంధమైన పాపిష్టి ఆలోచనలు మేము ఉండకూడదు. మేము మందసాన్ని అనుసరిస్తున్నప్పుడు, మమ్మల్ని నడిపించి యాజకులను మేము వెంబడిస్తున్నప్పుడు ఒకరోజు మేము పట్టణమును స్వాధీనపరచుకుంటాం. మాకు అడ్డుగన్న విరోధంగా ఉన్నటువంటి పట్టణాలు, మేము రాకుండా అడ్డుగా వెతుగా కట్టుకున్నటువంటి ఆ పట్టణాలు మేము కూల్చి చక్కగా ఎక్కి దాన్ని స్వాధీనపరచుకుంటాం. అలా మేము చేయాలంటే ఒక్కటే, మేము నెమ్మదిగా మా యాజకులను అనుసరించడమే, బూరలు వదిలినప్పుడు కేకలు వేయడమే. అలా మేము నాయన నీ నామ మహిమార్థమై నేను స్తుతించుకుంటూ బ్రతుకుతూ సమస్తం పొందుకోగలిగి ఉన్నతమైన కృపను మాకు ఇవ్వమని. అలా కాకుండా సనిగి గొనిగి తిరుగుబాటు చేసి ఉగ్రతను శాపాన్ని కొని తెచ్చుకున్న వారికి మేము బ్రతకకుండా, ఏ స్థితిలోనే అణిగి మణిగి ఉన్న వారికి మేము బ్రతుకుతూ మా నెమ్మదిని, మా దీనత్వాన్ని, మా తగ్గింపును, యా ప్రభా మేము మిమ్మల్ని మనస్ఫూర్తిగా వెంబడిస్తున్న దాన్ని మీరు చూచి మా యొద్దకు వచ్చి మా పంటల్లో, మా బిడ్డలను, మా చేతి పనులన్నిటిని కూడా దీవిస్తారని మేము విన్నాం. అలా మా బిడ్డలకు అందరికీ దీవెన కలగచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు.
దయ చూపించండి, ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా రాజన్న విషయంలో నీ కృప చూపించండి నాయన. అన్ని రకాలుగా సహాయం మీరు చేయండి. హాస్పిటల్లో ఆ ఎన్విరాన్మెంట్ను చూసి భయపడకుండా, బీపీ పెంచుకోకుండా, ఆలోచనలు కంట్రోల్ ఉంచి నా దేవుడు నాతో కూడా ఉన్నాడు, సహాయం చేస్తాడు, నమ్మకాన్ని బిడ్డలు పెంచండి తండ్రి. భార్య బిడ్డలను ఆదరించండి, బలపరచండి. సహాయకులు మీరు లేవనెత్తండి ప్రభా, నీకు స్తోత్రం. అన్ని రకాలుగా మీరు సహాయం చేసి పరిపూర్ణమైన స్వస్థత, నెమ్మది పొంది మా మధ్యలో సాక్ష్యం చెప్పినట్లుగా ఈ ఆశ్చర్యకార్యం మా మధ్య జరిగించమని నీ రాత్రికాల దీవెనతో నింపి బలపరిచి నీకే మహిమ గంత ప్రభావం కలిగించుకొని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సన్నిధి, సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు తోడై ఉండి బలపరిచి ఆదరించి నడిపించునుగాక. ఆమెన్.